నమస్తే అండి. ఈ వీడియోలో మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ పాలిటీ సిలబస్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి డిస్కస్ చేయబోతున్నాము. అయితే దీంట్లో నేను సిలబస్ ఓవర్వ్యూ ప్లస్ డీకోడ్ చేసి చెప్తాను ఏమేమి ఇంపార్టెంట్ మీకు సిలబస్లో అన్నది. బేసిక్గా మీరు ఇదంతా సిలబస్లో మనకి సిలబస్ టీఎస్పీఎస్సీ ఇచ్చిన సిలబస్. దీన్ని ఇంకా మనం రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటే టాపిక్ డైరెక్ట్గా కాకుండా ఇంకేమేమి ప్రిపేర్ అవ్వాలి అని ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈ వీడియో. అయితే ఫస్ట్ టాపిక్లో మనకి ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రోల్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్, సేలియన్ ఫీచర్స్, బేసిక్ స్ట్రక్చర్, అమెండ్మెంట్స్, ఇవి టాపిక్స్ ఇచ్చారు. వీటికి మనం ఏమేమి చదవాలి? ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బేసిక్గా మనము కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అండర్ ద బ్రిటిష్ అని అంటాం. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అండర్ బ్రిటిష్, ఇది మీకు ఇండియన్ హిస్టరీలో కూడా ఓవర్లాప్ అవుతుంది. దీని కింద బేసిక్గా బ్రిటిష్ మేడ్ లాస్ లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, మింటో మార్లే రిఫార్మ్స్, ఇవి చదవాల్సి వస్తుంది. అయితే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా మనం ఎగ్జామ్కి పాలిటీ పర్స్పెక్టివ్లో ఏం చదవాలి? నా సజెషన్ సింపుల్ అండి. మీరు ఏం చేయాలి అంటే ప్రతి యాక్ట్, అది చార్టర్ యాక్ట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ కావచ్చు, ఆ యాక్ట్ నుండి ఏ ప్రొవిజన్ని మనం ఇవాళ కాన్స్టిట్యూషన్లో కనిపిస్తుంది, మన కాన్స్టిట్యూషన్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫెడరలిజం అన్న కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో. కానీ 1919 యాక్ట్లో కొన్ని ఫెడరల్ ఫీచర్స్ ఉండే. అట్లాగే క్యాబినెట్ సిస్టమ్, బడ్జెట్, క్వశ్చన్స్, సప్లిమెంటరీ క్వశ్చన్స్, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇవన్నీ బ్రిటిష్ మనని రూల్ చేసేటప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. అట్లీస్ట్ ఆ ప్రొవిజన్స్ మనకు తెలియాలి. ఎందుకంటే ఇది క్వశ్చన్ పర్స్పెక్టివ్లోనే కాదు, మీరు రేపు ఇంకెక్కడన్నా ఏదన్నా టాపిక్లో ఏదన్నా ఎవల్యూషన్ రెఫరెన్స్ ఇంట్రడక్షన్లో ఇవ్వాల్సి వస్తే, ఎందుకంటే ఇంట్రడక్షన్లో యూజువల్గా మనం ఒక 1-2 లైన్స్ బ్యాక్గ్రౌండ్ రాస్తాం. ఆ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాల్సి వచ్చినా మీకు ఈ ఐడియా ఉండాలి. సో యాక్ట్ ప్రొవిజన్ ఫస్ట్ తెలియాలి. ఇన్డెప్త్గా డైరెక్ట్గా క్వశ్చన్ రాగలిగే ఛాన్సెస్ నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మీద ఉన్నాయి. 1935 యాక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, 1935 యాక్ట్ నుండి మనం ఏమేమి ప్రొవిజన్స్ తీసుకున్నాం, దాని కాంట్రిబ్యూషన్ ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెకండ్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి ఇది 1, ఇది 2. సెకండ్ పార్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చేసి ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పనితీరు మనకి తెలియాలి. సో ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు ఫామ్ అయింది, ఎట్లా ఫామ్ అయింది, ఎలా కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసింది. సో వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం చాలా సక్సెస్ఫుల్గా పరిగణిస్తాం, ఎందుకంటే గివెన్ ఇండియాస్ డైవర్సిటీ, కాన్స్టిట్యూషన్ ఈవెన్ ఆఫ్టర్ 75 years ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. వీ కన్సిడర్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్స్. ఈ రోజుకి కూడా వీ ఫాలో ద కాన్స్టిట్యూషన్. ఇంత మంచి కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయడానికి, డ్రాఫ్ట్ చేయడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా పనిచేసింది అన్నది క్వశ్చన్. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పనితీరు మీద, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాంట్రిబ్యూషన్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పనితీరు మీద ఉదాహరణకి ఒక రీజన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఏంటి అంటే, ఇండియాలో చాలా డైవర్సిటీ ఉంది. ఆ డైవర్సిటీని కాన్స్టిట్యూషన్ అడ్రస్ చేస్తుందంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. ఎస్సీస్కి ఉంటుంది, ఎస్టీస్కి ఉంటుంది, విమెన్కి ఉంటుంది, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్, బీసీస్, రిలీజియస్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్. సో ప్రతి ఒక్కరికి దెర్ ఇస్ సంథింగ్ for everybody in the constitution. That something makes everybody follow the constitution. ఇది ఉండడానికి ఒక రీజన్ ఏంటి అంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్షిప్ కూడా చాలా డైవర్స్ ఉండే. అంటే లీడర్స్ చాలా కాన్షియస్గా అన్ని రీజన్స్, అన్ని రిలీజియన్స్, అన్ని సోషల్ గ్రూప్స్ రిప్రజెంటేషన్ ఉండేటట్టు చూసుకున్నారు. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బాడీ కాదు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇండైరెక్ట్గా
ఎలెక్ట్ అయిన బాడీ, పార్ట్లీ నామినేటెడ్ బాడీ. డిస్పైట్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ పార్ట్ నామినేషన్స్, we ensured that all sections of society were represented in the Constituent Assembly. Therefore, we have provisions related to all sections in the Constitution that makes Constitution successful. అట్లా మనము కొన్ని ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీద రాయాల్సి వస్తుంది. అది సెకండ్ పార్ట్. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి కమిటీస్ అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తన పని మొత్తం కమిటీస్ ద్వారా చేసింది. అయితే దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ పనితీరు మీద, డ్రాఫ్టింగ్ కమిటీ ఎట్లా వర్క్ చేసింది, ఎప్పుడు ఫామ్ అయింది, ఫస్ట్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎవరు చైర్మన్, ఎంతమంది మెంబర్స్ పేర్లు తెలియాలి. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ ఒక పనితీరు ఎలా వర్క్ చేసింది, డ్రాఫ్టింగ్ కమిటీ రోల్ ఏంటి కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడంలో, దాని కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ సపరేట్గా రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ మెన్షన్ చేశారు. సో కంపల్సరీగా క్వశ్చన్ అడిగితే రాయడానికి మీ దగ్గర 250-300 వర్డ్స్ కంటెంట్ ఉండాలి. అనాలిసిస్ కూడా ఇంక్లూడ్ చేయాలి దాంట్లో. సో రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఇన్ ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్ అంటే what exactly was the contribution of drafting committee in framing the constitution అన్నది ఇంపార్టెంట్. తర్వాత కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్ అని అంటాము. కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్లో బేసిక్గా ప్రియాంబుల్ కంటెంట్ మీద చదవాలి. అంటే ఫస్ట్ మనకి ప్రియాంబుల్ అంటే ఏంటో తెలియాలి, ప్రియాంబుల్ సిగ్నిఫికెన్స్ ఏంటో తెలియాలి. అంటే ప్రియాంబుల్లో ఏమేమి ఉన్నాయి, ప్రియాంబుల్ చదవడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి, ప్రియాంబుల్ని మనం ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం, కీ టు ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం, సమరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. వై అని అన్నదానికి ఆన్సర్ ఉండాలంటే వై ఈజ్ ఇట్ అ సమరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వై ఈజ్ ఇట్ కీ టు ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వై ఈజ్ ఇట్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది మనం రాయగలగాలి. అది రాయాలంటే మనకు ముందు ప్రియాంబుల్లో ఉన్న కంటెంట్ మీద పట్టు ఉండాలి, అవగాహన ఉండాలి, దాని పాయింట్స్, కీ పాయింట్స్, దాని అనాలిసిస్ మనకు తెలియాలి. సో బ్రాడ్గా ప్రియాంబుల్ మీద, ప్రియాంబుల్ పర్పస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన వర్డ్స్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ వర్డ్స్ మీద వచ్చే క్వశ్చన్ ఉట్టి ప్రియాంబుల్ కంటెంట్ చదివితే సరిపోదు. ఉదాహరణకి సెక్యులరిజం ఫీచర్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు మీకు ప్రియాంబుల్లో సెక్యులరిజం మెన్షన్ చేశారు అని ఒకటి రాస్తే సరిపోదు. సెక్యులరిజం ఫీచర్స్ అంటే ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించిన రైట్స్, ఇవన్నీ తెలియాలి. అవన్నిటి మీద మీరు చదవాల్సి వస్తుంది. సో సెక్యులరిజం ఒకటి, దాని తర్వాత సోషలిజం ఒకటి. సోషలిజం బై అండ్ లార్జ్ ఇస్ రిలేటెడ్ టు పార్ట్ 4. దాని తర్వాత డెమోక్రసీ ఒకటి, జస్టిస్ అన్న కాన్సెప్ట్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ అన్న కాన్సెప్ట్. వీటి మీద ఈ 4 వర్డ్స్ స్పెసిఫిక్గా వీటి మీద ఇండిపెండెంట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటికి సంబంధించి కూడా మనం ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. ఇండియన్ సెక్యులరిజం మీద ప్రిపేర్ అవ్వాలి. సోషలిజం ఇన్ ఇండియా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ప్రొవిజన్స్ ఏంటి, దాని మీద ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత సోషల్, పొలిటికల్, ఎకనామిక్ జస్టిస్, దాని మీనింగ్ ఏంటి, హౌ డస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్ దట్, అవన్నీ చదవాల్సి వస్తుంది. తర్వాత సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ నా ప్రకారం. బ్రాడ్గా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకుండా ఇంకేం అడగచ్చు. సేలియన్ ఫీచర్స్లో కొన్ని ఫీచర్స్ ఎట్లా ఉంటాయంటే ఇండిపెండెంట్గా వాటి మీద 10 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. ఉదాహరణకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అసలు మనం ఎందుకు ఎంచుకున్నాం, కారణాలు ఏంటి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫీచర్స్ ఏంటి, ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇండియాలో ఇష్యూస్ ఉన్నాయి, డిక్లైనింగ్ డిబేట్స్, మీనింగ్ఫుల్ డిబేట్స్ తగ్గిపోతున్నాయి పార్లమెంట్లో, నంబర్ ఆఫ్ డేస్ సెషన్ హెల్డ్, ఆ నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతున్నాయి. ఇట్లాంటి వాటి మీద రాసినప్పుడు మనం డేటా, స్టాటిస్టిక్స్, కంటెంట్ని యూజ్ చేసుకుని రాయాల్సి వస్తుంది. సో సేలియన్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఫీచర్ ఏదైతే ఇండిపెండెంట్గా అడగచ్చో అది పార్లమెంట్. దాని తర్వాత పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దాని తర్వాత సెకండ్ ఇండిపెండెంట్గా అడగగలిగిన ఫీచర్ ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్. ఇండియా ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్ అని అంటాం, లేదా ఫెడరేషన్ విత్ ఎ సెంట్రలైజింగ్ టెండెన్సీ అంటాం. సో ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్ పెట్టడానికి కారణం ఏంటి, ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్ ఎట్లా, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్, అది సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ and integrated judiciary.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ఫీచర్ ఏంటంటే ఇట్ హ్యాస్ బోత్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. మీనింగ్ ఏంటి? ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి, ఫీచర్స్ ఏంటి? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఎందుకు రెండు కలిపి కాన్స్టిట్యూషన్లో తీసుకున్నారు? ఈ 3 పర్టిక్యులర్ వాటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ముందు చాలా ఇయర్స్ బ్యాక్ యూపీఎస్సీలో వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అడగడం జరిగింది. సో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా మీకు కాన్స్టిట్యూషన్ని మనం చాలా లెందీ అంటాం. ఎందుకు లెందీ, దానికి కారణాలు ఏంటి, ఎట్లా లెందీ అంటాము, వీటి మీద కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 5 ఫీచర్స్ మీద ఇండిపెండెంట్గా క్వశ్చన్స్ వస్తాయి. అదర్వైజ్ బ్రాడ్ బేస్డ్ క్వశ్చన్స్ సేలియన్ ఫీచర్స్ మీద అడగొచ్చు. బేసిక్ స్ట్రక్చర్ అన్నది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి సంబంధించింది. సో దీని మీద ఏం అడగొచ్చు? బేసిక్ స్ట్రక్చర్ ఒకటే అడుగుతారా? డెఫినెట్గా అడగరు. ఒకవేళ అది ఒక్కటే అడిగినా కూడా మీరు బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించి ఏం రాయాలన్నా మీకు కంపల్సరీగా ఆర్టికల్ 368 కంటెంట్ తెలియాలి. ఆర్టికల్ 368 ఏం ప్రొవిజన్ చేస్తుంది, అది తెలిస్తేనే బేసిక్ స్ట్రక్చర్ అవసరం ఏంటి అన్నది తెలుస్తుంది. సో 368 గురించి చదవాలి. దాని తర్వాత ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ 368లో ఇచ్చిన ప్రొసీజర్ మనకి క్లియర్ ఐడియా ఉండాలి. బేసిక్ స్ట్రక్చర్ని ఎప్పుడు ఎందుకు ప్రపోజ్ చేయడం జరిగింది, బేసిక్ స్ట్రక్చర్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది తెలియాలి. తర్వాత మనకి ఈ అమెండ్మెంట్స్ అన్న పాయింట్ ఉంది కదా, అమెండ్మెంట్స్ అంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం. సో 42nd అమెండ్మెంట్ ఫీచర్స్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, 44th అమెండ్మెంట్ ఫీచర్స్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్కి ఇప్పటివరకు జరిగిన అమెండ్మెంట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఇప్పటివరకు జరిగిన అమెండ్మెంట్స్, ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన అమెండ్మెంట్స్, ఇవి కూడా మనం సపరేట్గా కేటగరైజ్ చేసి పెట్టుకుంటే చాలా చాలా మంచిది. వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ యూనిట్కి మనం ప్రిపేర్ అవ్వాల్సింది. ఇది ఒక బ్రాడ్ పిక్చర్ మీకు. దాని తర్వాత సెకండ్ యూనిట్కి వస్తే మన నెక్స్ట్ యూనిట్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్. బేసిక్గా ఫిలాసఫీకి ఇది ఎక్స్టెన్షన్. రైట్స్, డైరెక్టివ్స్, డ్యూటీస్కి సంబంధించింది. చాలా ఇంపార్టెంట్ యూనిట్, చాలా బ్రాడ్ స్కోప్ ఉంటుంది దీనికి. అయితే ఫండమెంటల్ రైట్స్ నేచర్ అండ్ స్కోప్లో మనకు బేసిక్గా వాట్ ఈస్ అ రైట్, వాట్ ఈస్ ఫండమెంటల్ రైట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ తెలియాలి. అప్లికేషన్లో మనకు మళ్ళీ 13, ఆర్టికల్ 12, 13, 32 వస్తాయి. కానీ 32 ఎనీవేస్ మనం లిస్ట్ ఆఫ్ రైట్స్లో చదువుతాం. సో స్కోప్ అన్నప్పుడు మనకి 12, 13, 32, 12, 13, 32 కంటెంట్ తెలవాలి. దాని అప్లికేషన్ ఎట్లా ఉంటుంది అంటే కేసెస్లో వాటిని ఎట్లా అప్లై చేస్తారు. 32 ఒకటే కాదు, 34, 33, 34, 35 కూడా ఇంపార్టెంట్. 33, 34, 35 ఎందుకు ఇంపార్టెంట్ అంటే అవి మార్షల్ లా గురించి కొన్ని ప్రొవిజన్స్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి వాటి మీద లా చేసే రైట్ ఉట్టి పార్లమెంట్కి ఉంటుంది. అవి దాని తర్వాత రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ 33, ఇవన్నీ మనకి అప్లికేషన్ అండ్ స్కోప్లో వస్తాయి. సో ఈ ఆర్టికల్స్ కంటెంట్, వాటి అనాలిసిస్ తెలవడం ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇది ప్యూర్లీ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ని బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇంపార్టెంట్. రీసెంట్గా రైట్ టు ఓట్ మీద మీకు ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్, అది ఒక హైకోర్టు జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. క్యాండిడేట్ ప్రెసిడెన్స్ కంపల్సరీగా తెలియాలి, అది ఇంపరేటివ్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి కోర్టు రూల్ చేయడం జరిగింది. తర్వాత మనకి రీసెంట్గా 2 years నుండి జడ్జ్మెంట్స్ చూసుకుంటే రైట్స్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ మీద, తర్వాత రైట్ టు మ్యారీ మీద, ఇంటర్నెట్కి సంబంధించి చాలా జడ్జ్మెంట్స్ వచ్చినాయి. సో ఆ జడ్జ్మెంట్స్ని ఫోకస్ చేసుకుంటూ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్పాండింగ్ హొరైజన్స్ అంటే ఇప్పుడు సింపుల్గా మీకు చెప్పాలంటే అన్నిటికంటే బ్రాడ్ హొరైజన్ ఉన్న రైట్ ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సుప్రీంకోర్టు ఎంత వైడ్గా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుందంటే దగ్గర ఒక 25-26 రైట్స్ని పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 లాగా డిక్లేర్ చేయడం జరిగింది. సో రైట్ టు ఇంటర్నెట్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఆర్టికల్ 21 పార్ట్, దాన్ని ఎట్లా కోర్ట్ ఇంటర్ప్రిట్ చేసింది దాని మీద రాయమని అడుగుతారు. సో మీరు ఎక్స్పాండింగ్ హొరైజన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రైమర్లీ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్కి సంబంధించింది, రీసెంట్ కేసెస్లో వచ్చిన జడ్జ్మెంట్స్, వాటి సిగ్నిఫికెన్స్,
చూసుకోవాలి, ఎందుకంటే వాటితో కలిపి అడుగుతారు క్వశ్చన్. దాని తర్వాత ఎన్ఫోర్సబిలిటీ అగేన్స్ట్ స్టేట్ అండ్ అదర్స్ అంటే అసలు దీనికి ఆర్టికల్ 32 అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి సంబంధించింది ఇది. ఇవి కాకుండా మీకు వీటి మీద ఇంకా రీడింగ్ బిట్వీన్ లైన్స్ ఏమేమి అడుగుతారంటే రూల్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. రూల్ ఆఫ్ లా అన్న పదము మీకు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాసుండదు, కానీ రూల్ ఆఫ్ లా కాన్స్టిట్యూషన్ వన్ ఆఫ్ ద ప్రైమరీ పర్పసెస్ ఇస్ టు ఎస్టాబ్లిష్ రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా ఎట్లా ఎన్షూర్ చేస్తున్నాం మనం ఇండియాలో, దానికి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా అది తెలియాలి. తర్వాత 25 to 28 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ చాలా చాలా ఇంపార్టెంట్. 21 మీద 19 మీద ఇప్పటివరకు ఇండివిజువల్ రైట్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చింది ఈ 2 ఆర్టికల్స్ 19 and 21. తర్వాత వెల్ఫేర్ స్టేట్ మీనింగ్ ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అన్న పదం కూడా మీకు ఎక్కడ కాన్స్టిట్యూషన్లో రాసుండదు. అండ్ హౌ ఇస్ ఇండియా ఎస్టాబ్లిషింగ్ అ వెల్ఫేర్ స్టేట్, వైడ్ స్కోప్. అండ్ ఎందుకు అని అంటున్నా అంటే వెల్ఫేర్ స్టేట్కి మీరు తీసుకున్న మెజర్స్ ఏంటి అని అడిగినప్పుడు మీరు స్కీమ్స్ పాలసీస్ మళ్ళీ అవి ఎగ్జాంపుల్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే అర్థం ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఎందుకు ఇంపార్టెంట్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అటైన్ చేయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, అవి మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అన్న పదం కాన్స్టిట్యూషన్లో లేదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు వెల్ఫేర్ స్టేట్ ముందు రాసినప్పుడు దో ద టర్మ్ వెల్ఫేర్ state is not mentioned in the Constitution of India. The Constitution of India, it provides it provides for a welfare state through directive principles of state policy. So మీకు కంప్లీట్ ఐడియా ఉంది అని చెప్పడానికి ఇట్లాంటి పాయింట్స్ ఇంపార్టెంట్. తర్వాత డిపిఎస్పీస్కి మీకు క్యారెక్టరిస్టిక్స్ అడుగుతారు, క్లాసిఫికేషన్ అడుగుతారు. డైరెక్ట్గా డిపిఎస్పీస్ మీద క్యారెక్టరిస్టిక్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిపిఎస్పీ అడుగుతారు. ఇక్కడ రూల్ ఆఫ్ లా ఇచ్చిండ్రు చూడండి, నేను ఆల్రెడీ చెప్పినది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇచ్చిండ్రు. తర్వాత డిపిఎస్పీస్ మీద క్యారెక్టరిస్టిక్స్ క్లాసిఫికేషన్ ఇవి 2 కాకుండా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పీస్ ఎంతవరకు మనము వాటి గోల్, డిపిఎస్పీస్ ఎందుకు ఇంక్లూడ్ చేశారో ఆ గోల్ మనకి ఎట్లా తెలుస్తుంది, ఏంటి డిపిఎస్పీస్ ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఆర్టికల్ 38 చదవాలి, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. సో ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఇప్పటివరకు తీసుకున్న మెజర్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ మీద క్యారెక్టరిస్టిక్స్ ఒకటి, నేచర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, క్యారెక్టరిస్టిక్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ చాలా ఇంపార్టెంట్. అయితే మనం క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడినప్పుడు యూ షుడ్ రిమెంబర్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్ రిఫ్లెక్ట్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్. సో రిఫ్లెక్ట్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అని ఎవరు చెప్పారు అంటే జస్టిస్ వర్మ కమిటీ చెప్పింది. వర్మ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన ఉండే అది చెప్పింది. సో హౌ డు దే రిఫ్లెక్ట్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్? ఫర్ ఎగ్జాంపుల్ మనము విసే విమెన్ ఎనీ ప్రాక్టీస్ derogatory to the dignity of women should be denounced అని ఉంటుంది ఫండమెంటల్ డ్యూటీస్లో. మన దగ్గర ఏన్షియంట్ సేయింగ్ ఉంటుంది, ఎక్కడైతే ఆడవాళ్ళని పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అని. సో అట్లాగే యానిమల్స్కి కంపాషన్ చూపించాలి అని ఉంటుంది. సర్వేషాం శాంతిర్భవతు అని మనం నమ్మే సిద్ధాంతం అది. అలాగే మనకి అబ్జూర్ వాయిలెన్స్ అని ఉంటుంది, అహింస పరమో ధర్మ. సో ఇట్లా కోరిలేట్ చేసే, ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కమిటీ రికమెండేషన్స్లో వచ్చినాయి. సో ఇవి కోరిలేట్ చేసి రాయాలి అట్లాంటి క్వశ్చన్స్. ఇవన్నీ కాకుండా మీకు ఓవర్లాపింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎట్లా అంటే ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి, అంటే ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిలో ఉండే సిమిలారిటీస్ డిఫరెన్సెస్ మీద క్వశ్చన్ రావచ్చు. ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ లేదా ఫండమెంటల్ రైట్స్ డ్యూటీస్ డిపిఎస్పీస్, వీటి కాంట్రిబ్యూషన్ వీటి డిఫరెన్సెస్ ఇవి తెలవాలి. ఇవన్నీ కాకుండా మీకు దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీ అంటాం, కానీ బేసికలీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కోర్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ ఎప్పటికైనా ఇంపార్టెంట్. మీకు ఎమినెంట్ డొమైన్ అడిగారు ఎగ్జామ్లో. రైట్ టు ప్రాపర్టీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఇంకా డిపిఎస్పీలో ఉన్న ఇన్హెరెంట్ క్లాష్ రైట్ టు ప్రాపర్టీ వల్ల వచ్చింది. అందుకనే 44th అమెండ్మెంట్తో దాన్ని తీసేశారు. సో దాని మీద కోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్, 31 ఆర్టికల్లో ఉన్న ప్రొవిజన్స్ ఇప్పటికీ ఏం అప్లికబిలిటీ ఉంది అవన్నీ మనకి డీటెయిల్గా తెలియాలి. ఇది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్కి వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సిస్టమ్ ఇట్లా ఇచ్చారు కదా, ఈ క్లమ్జీగా ఉంది సిలబస్. మనం దీన్ని ఏం చేద్దామంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి,
స్టేట్ గవర్నమెంట్ ఒకటి. ఇవి బేసిక్గా వాళ్ళు అడిగింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ జ్యుడిషియరీ సపరేట్ ఉంది కాబట్టి నేను జ్యుడిషియరీ రాస్తలేను, కోర్టుల గురించి చెప్తలేను. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ మాత్రమే. క్యాగ్ కూడా ఇంక్లూడ్ చేస్తలేను ఎందుకంటే క్యాగ్ మీకు గవర్నెన్స్లో ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంకా లెజిస్లేచర్ని ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంకా లెజిస్లేచర్లో మనం ఏం చదవాలి? ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఏజీ, ఇవి మనం చదవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ మనకి లోక్సభ, రాజ్యసభ ఈ రెండింటి గురించి చదవాలి. ఇక్కడ మనకి గవర్నర్, తర్వాత సీఎం అండ్ కౌన్సిల్, దాని తర్వాత మనకి అడ్వకేట్ జనరల్, ఇది కావాలి. తర్వాత లెజిస్లేచర్కి వచ్చేసరికి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రొవిజన్స్ తెలియాలి. అయితే మనం దీంట్లో ఏం చదవాలి ఎందుకంటే ఇది చాలా బ్రాడ్ ఉంది. ఫస్ట్ మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి తెలియాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి ఆ ప్రాసెస్ మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ప్రెసిడెంట్ రిమూవల్, ఇంపీచ్మెంట్ అంటాం, ఇంపీచ్మెంట్ గురించి తెలియాలి. దాని తర్వాత ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఎట్లా చేస్తారు. దాని తర్వాత మనకి ప్రెసిడెన్షియల్ పవర్స్లో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, వీటో పవర్, పవర్ టు పార్డనింగ్ సెంటెన్సెస్ ఇచ్చే పవర్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ పార్ట్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ప్యాటర్న్కి అంటే ఆ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్కి ఒక విశిష్టత ఉంటుంది. మీకు అవన్నీ డీటెయిల్డ్గా ఆ అనాలిసిస్ పాయింట్స్ తెలియాల్సి ఉంటుంది. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్, దాని సిగ్నిఫికెన్స్, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ప్రొవిజన్స్ అంతవరకే అడుగుతారు. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్కి ఇండియన్ పాలిటీలో యాజ్ వైస్ ప్రెసిడెంట్ స్కోప్ ఎక్కువ ఉండదు, యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అది మనం లోక్సభ, రాజ్యసభలో మాట్లాడుకుంటాం. తర్వాత ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వచ్చేసరికి పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఉండే రిలేషన్షిప్, పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ రెఫరెన్స్ టు ప్రెసిడెంట్కి ఉండే రిలేషన్షిప్, ఇది ఇంపార్టెంట్. తర్వాత అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వాళ్ళ ప్రొవిజన్స్, ఎందుకు ఆ ఆఫీస్ ఉండాలి అన్నది తెలిస్తే సరిపోతుంది. సేమ్ అట్లాగే మీరు గవర్నర్, సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కూడా చదవాలి. గవర్నర్, ప్రెసిడెంట్ కంపారిటివ్ పవర్స్లో కంపారిజన్ అడగవచ్చు. పార్డనింగ్ పవర్స్లో, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, వీటో పవర్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫీస్ ఆఫ్ గవర్నర్ సిగ్నిఫికెన్స్ నేను ఇక్కడ మాట్లాడాను ఎందుకంటే అది ఫెడరలిజంలో వస్తుంది. తర్వాత మనకు లోక్సభ, రాజ్యసభలో ఫస్ట్ తెలియాల్సింది ఈ రెండు హౌజెస్ హెడ్స్ గురించి, అంటే స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మంచిది, కానీ స్పీకర్, ఆఫీస్ ఆఫ్ స్పీకర్ మీద 10 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద రోల్ అండ్ రెలవెన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది పార్లమెంటరీ ప్రొసీజర్స్ గురించి. పార్లమెంటరీ ప్రొసీజర్స్లో జాయింట్ సిట్టింగ్, బడ్జెట్ ప్రొసీజర్, తర్వాత మనీ బిల్ ప్రొసీజర్, ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి లోక్సభ, రాజ్యసభకి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ అంటే డీలిమిటేషన్ కమిషన్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపు చట్టము, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇటుకు వచ్చేసరికి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫార్మేషన్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిజల్యూషన్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అసెంబ్లీ కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, అది ఇంపార్టెంట్. లోక్సభ, రాజ్యసభ కంపారిజన్, కొన్ని సిచ్యువేషన్స్లో లోక్సభ, రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్లో లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్లో రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ తెలియాలి. దాని తర్వాత జ్యుడిషియరీకి వచ్చేసరికి జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, సుప్రీం కోర్ట్, హై కోర్ట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, సబార్డినేట్ జ్యుడిషియరీ, రివ్యూ, యాక్టివిజం, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అని అన్నారు. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మీరు ఇక్కడ ప్రొవిజన్స్ అర్థం చేసుకొని రాయాలంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫీచర్స్కి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లింకప్ చేసి వాటి రెఫరెన్స్ ఇచ్చుకుంటూ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియాలో ఫస్ట్ కోర్టు హైరార్కీ తెలియాలి మనకి.
కోర్ట్స్ హైరార్కీ ఎట్లుంటుంది, దాని తర్వాత సుప్రీం కోర్ట్ పవర్స్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చాలాసార్లు అడిగారు. తర్వాత హైకోర్టు జ్యూరిస్డిక్షన్ పవర్స్, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, వీటిని ఎట్లా కాన్స్టిట్యూట్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఎంతమంది ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఏం చేస్తాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి, దాని అనాలిసిస్ తెలియాలి. తర్వాత సబార్డినేట్ జ్యుడిషియరీలో మనకి లోవర్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ లోవర్ కోర్ట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ లోవర్ కోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే ఏంటి, లోవర్ కోర్ట్ అంటే ఏంటి, వాటి రోల్ ఏంటి జ్యుడిషియల్ సిస్టంలో, అది తెలియాలి. రివ్యూ, యాక్టివిజం, ఓవర్ రీచ్, రిస్ట్రెయిన్, ఈ 4 కాన్సెప్ట్స్ ఉంటాయి జ్యుడిషియరీకి సంబంధించి. జ్యుడిషియల్ రివ్యూ మనకి ఆర్టికల్ 13 కింద వస్తుంది. ఫనీ పార్ట్ ఏంటంటే ఇందులో మీకు ఎక్కడ కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియల్ రివ్యూ, యాక్టివిజం, ఓవర్ రీచ్, రిస్ట్రెయిన్ అన్న పదాలు ఉన్నాయి, కానీ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇవన్నిటికీ వేయిస్తుందన్నమాట. సో జ్యుడిషియల్ రివ్యూకు ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజంని సపోర్ట్ చేసే ప్రొవిజన్స్ ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం ఎందుకు ఇంపార్టెంట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి, ఎప్పుడు మనం దాన్ని ఫైల్ చేయొచ్చు, దానివల్ల ఈ రోజు వరకు జరిగిన బెనిఫిట్ ఒక 2-3 రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సో రిస్ట్రెయిన్ అంటే ఏంటి, ఎందుకు జ్యుడిషియరీ రిస్ట్రెయిన్ని పాటించాలి, ఎందుకు జ్యుడిషియరీ యాక్టివిజం ఉండాలి, ఎందుకు జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఉంది, ఇండియాలో ఉంది. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ని మనం నెగటివ్గా చూస్తాం. సో జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి, ఎందుకు జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కనిపిస్తుంది మనకి, దాని కారణాలు ఏంటి, అది లేకుండా చేయడానికి ఏం చేయాలి, ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కూడా చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది, ఇండియాలో జ్యుడిషియరీకి అకౌంటబిలిటీ ఉండదు అని. ఎందుకు అసలు జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కాన్స్టిట్యూషన్ ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా, ఇండియాలో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, అకౌంటబిలిటీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఉండాలి, అట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఈ పాయింట్స్ మీద మనం ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ యూనిట్ వచ్చేసి మీకు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒకటి ఫెడరలిజం ఉంది, ఇంకొకటి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు చాలా సింపుల్గా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దాటి మనకి ఇంకేమీ అప్లికేషన్ ఓరియంటెడ్ సిలబస్ ఇక్కడ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఆల్రెడీ అది గవర్నెన్స్లో వచ్చింది, అది ఓవర్లాప్ అవుతుంది గవర్నెన్స్తో. సో మనం అది ఇక్కడ చదవం. అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఒక్కటే అడుగుతారు అంటే మీరు దాని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసేటప్పుడు కంపల్సరీ కమిటీ రికమెండేషన్స్కి రెఫరెన్స్ ఇవ్వాలి. వేరియస్ కమిటీస్ లైక్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా, LM సింఘ్వి, ఈ కమిటీస్కి రెఫర్ చేసుకుంటూ మీరు ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. సో కమిటీస్ రికమెండేషన్స్ మీద కూడా కంపల్సరీగా చదవాలి. ఫెడరలిజం అన్నది చాలా బ్రాడ్ టాపిక్. ఫెడరలిజంలో మీరు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న ప్రొవిజన్స్ చదివితే సరిపోదు, మీరు ఇక్కడే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా చదవాలి. అంటే ఫెడరలిజంని ఎఫెక్ట్ చేసే ప్రొవిజన్స్ అన్నీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఒకటి, తర్వాత ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ ఆఫ్ గవర్నర్ వల్ల సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఆఫీస్ ఆఫ్ గవర్నర్లో ఏ ప్రొవిజన్స్ ఈ కాన్ఫ్లిక్ట్కి దారితీస్తున్నాయి, ఆ ప్రొవిజన్స్ మీద సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పుంచి కమిషన్ ఏం రికమెండేషన్స్ ఇచ్చినాయి. సో మనకి ఇక్కడ సర్కారియా కమిషన్ గురించి, వాళ్ళ రికమెండేషన్స్ గురించి, మదన్ మోహన్ పుంచి కమిషన్ దాని రికమెండేషన్స్ గురించి కూడా తెలియాలి, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఫెడరలిజంలోనే ఒక భాగం ఇంటర్స్టేట్ రిలేషన్స్, ఇంటర్స్టేట్ సెంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తున్నాయి, రీజన్స్ ఏంటి డిస్ప్యూట్కి, కోర్టు రోల్ ఏంటి డిస్ప్యూట్స్లో, వాటిని రిజాల్వ్ చేయడానికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ లైక్ జోనల్ కౌన్సిల్ ఒకటి, దాని తర్వాత ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఒకటి, ఇవి ఎట్లా వర్క్ చేస్తున్నాయి, GST కౌన్సిల్ ఒకటి, వీటి పనితీరు, ఇవన్నీ తెలియాల్సి ఉంటుంది. సో దీన్ని ఆర్గనైజ్డ్గా చెప్పాలంటే మీకు సింపుల్గా మీరు ఫస్ట్ పార్ట్ 11, 12, 13 చదవాలి. అంటే లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్, ఇంటర్స్టేట్ రిలేషన్స్, ఈ 4 ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో చదవాలి. దాని తర్వాత మనకి సర్కారియా ఇంకా పుంచి కమిషన్ రికమెండేషన్స్ తెలియాలి.
ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, క్రియేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా, వీటిలో ఉన్న ప్రొవిజన్స్ తెలియాలి. దాని తర్వాత ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఇప్పుడు మనకి ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి తెలియాలి. జోనల్ కౌన్సిల్, ఇంటర్స్టేట్ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్, వీటి పనితీరు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమేమి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, కరెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఏమున్నాయి సెంటర్ స్టేట్ మధ్యలో, వాటిని రిజాల్వ్ చేయడానికి మన దగ్గర ఉన్న మెకనైజేషన్స్ ఏంటి, మెకానిజమ్స్ ఏంటి, వీటి మీద అవగాహన రావాలి. ఛాలెంజ్ ఏంటంటే మీకు ఈ మెయిన్స్ పేపర్స్లో ఇంతకుముందు ఈదర్ ఆర్ చాయిస్ ఉండేది అన్ని 5లో, ఇప్పుడున్న కరెంట్ ప్యాటర్న్లో ఈదర్ ఆర్ చాయిస్కి అసలు స్కోపే లేదు. అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుండి క్వశ్చన్ అడుగుతాడు, ఆ కంపల్సరీ క్వశ్చన్స్లో మనకు తెలియదు. 1 to 2 క్వశ్చన్స్ కంపల్సరీ, 3, 4, 5లో చాయిస్ ఉంటుంది. సో ఈ 1, 2 క్వశ్చన్సే మనకు ఛాలెంజింగ్ అవుతుంది. కాబట్టి మీరు సిలబస్లో ప్రతి డీటెయిల్, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ద సిలబస్ డైరెక్ట్గా మెన్షన్ చేసినవి, దానికి కనెక్టెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేసినావో అవన్నీ చదవాలి. ఏది వదిలిపెట్టే స్కోప్ లేదు, బికాజ్ మనకు అన్నిట్లో చాయిస్ లేదు, యాజ్ సింపుల్ యాజ్ దిస్. సో మీరు పాలిటీకి లక్ష్మీకాంత్ రెఫర్ చేసినా సరిపోతుంది, కానీ కరెంట్ అఫైర్స్లో ఉన్న కేసెస్, కరెంట్ అఫైర్స్లో బాగా నానుతున్న ఇష్యూస్, ఈ ఏరియాస్కి సంబంధించి మీరు చదవాలి. యాక్చువల్లీ పాలిటీ సిలబస్ మనకు తక్కువ ఉంది కంపారిటివ్లీ, ఎందుకంటే పాలిటీలో ఉన్న సగం సిలబస్ తీసుకుపోయి గవర్నెన్స్లో పెట్టాడు, లైక్ కాన్స్టిట్యూషనల్, స్టాట్యూటరీ బాడీస్ అండ్ సో ఆన్. సో అందుకనే మనకు సిలబస్ తక్కువ ఉంది, మెయిన్ ఏరియాస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి అలైన్డ్ ఉన్న ఏరియాస్ కంపల్సరీగా చదువుకోవాలి. ఇదండి పాలిటీ సిలబస్ మీద ఓరియంటేషన్. థ్యాంక్ యూ.